కలియుగ వైకుంఠం తిరుమలగిరిలో మరో అద్భుత ఘట్టానికి వేదిక కానున్నాయి. స్వామివారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. అయితే ఈ వేడుకల నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. 5 రోజుల పాటు కొన్ని ప్రత్యేక సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల అంటే ఫిబ్రవరి 26న ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ 5 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు తిరుమల నడిబొడ్డున ఉన్న స్వామి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ కొన్ని ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడం జరిగింది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవను కూడా రద్దు చేయగా ఫిబ్రవరి 28, మార్చ్ 1, 2 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవతో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు అధికారులు. ఫిబ్రవరి 26 తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. ఫిబ్రవరి 27 రెండవ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు పుష్కరిణిలో 3 సార్లు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు విహరిస్తారు. 3వ రోజు 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, చివరి రోజు ఏకంగా 7 చుట్లు తెప్పపై స్వామివారు దర్శనమిస్తారు.